అదే పంతం అదే పట్టుదల 600 అస్సలు తగ్గేదేలే అంటున్నాయి టీడీపీ వైసీపీ. మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని అధికార పార్టీ ఆ అవకాశం దక్కనివ్వకూడదని వైసీపీ సర్వశక్తులు ఒడుతున్నాయి. దీంతో మూడోసారి కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు అధికారులు. అనుక్షణం ఉత్కంఠ. 2 రోజులుగా అదే హై డ్రామా. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం హోరాహోరీ ప్రయత్నాలు. ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ వైసీపీ శ్రేణులు. భారీగా పోలీసుల మోహరింపు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కనిపిస్తున్న దృశ్యాలివే. ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు అధికారులు. 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి ఇంటిలో వైసీపీ కౌన్సిలర్లంతా క్యాంపెయిన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ రక్షణ వలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడానికి చైర్పర్సన్ తో పాటు వైసీపీ కౌన్సిలర్లు బయటకొచ్చారు. ఒకేసారి 1000 మందికి పైగా టీడీపీ శ్రేణులు, పోలీసులు భారీ గేట్లను తోసుకుని చైర్పర్సన్ ఇంటి వైపు దూసుకెళ్లారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు తిరిగి చైర్పర్సన్ ఇంటిలోకి వెళ్లిపోయారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్లను బలవంతంగా నిర్బంధించారని, అందుకే కోరం లేక వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మరొకసారి ఎన్నిక తేదీ ప్రకటిస్తే కోరంతో పనిలేదు కనుక వైస్ చైర్మన్ పదవిని తామే దక్కించుకుంటామని ధీమాగా చెప్తున్నారు. తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ పదవికి అవిశ్వాస తీర్మానం పెడతామని అంటున్నారు. చైర్పర్సన్ పదవి కూడా టీడీపీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 17 మంది కౌన్సిలర్స్ లో మరో 7 టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. గెలవలేమనే భయంతోనే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ వాయిదా వేస్తోందన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. టీడీపీ దగ్గర మెజారిటీ లేదన్నారు. తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే వరకు ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు. 17 మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు. గత 3 రోజులు బట్టి తునిలో అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్, బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద A1 కింద ఆవిడ మీద A2 కింద నా మీద కేసులు నమోదు చేసి తునిలో విపరీతమైన అరాచకం సృష్టిస్తారు. తుని నియోజకవర్గం మీద కానీ, తుని టౌన్ మీద కానీ, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన పట్టు లేదు. తునిలో 30కి 30 స్థానాలు వైసీపీకి ఉన్నప్పటికీ అలాంటి చోట వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు జగన్. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. వాళ్ళు అలాంటి చోట ఎన్నికలు జరిగితే, అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. కౌన్సిలర్ల నిర్బంధంపై దాడిశెట్టి రాజా మరొక 10 మందిపై కేసులు నమోదయ్యాయి. అంతకుముందు చలో తుని కార్యక్రమానికి తరలిస్తున్న వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్, కురసాల కన్నబాబు, వంగా గీత, జక్కంపూడి రాజాను పోలీసులు అడ్డుకున్నారు. 41C నోటీసులు జారీ చేయకుండానే తిరిగి వెనక్కి పంపించేశారు. చట్టాన్ని గౌరవించి వెనక్కి తిరిగామని నాయకులు స్పష్టం చేశారు.